చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. ఈ పరాభవనామ సంవత్సరం మిథున రాశి ఫలితాలు. మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కొత్త అవకాశాలు, కొత్త బాధ్యతలు, కొత్త పరిచయాలు. సంవత్సరం మొట్టమొదట కొంత ఒత్తిడి కనిపించిన సంవత్సరం మధ్య నుంచి అభివృద్ధి 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 అభివృద్ధి. గెట్ రెడీ మిథున రాశులారా, జాక్పాట్ ఆన్ ద వే. అద్భుతం. గోచార ప్రకారం శని భగవానుడు ఈ సంవత్సరం శని మీనరాశిలో 10వ స్థానంలో సంచరిస్తున్నారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. కష్టపడి పని చేయాల్సిన పరిస్థితి వచ్చినా చివరికి మంచి గుర్తింపు వచ్చే తీరుతుంది. గురు భగవానుడు 1వ ఇంట ఉంటారు ప్రారంభంలో. జూన్ 2, 2026 గురువు 2వ ఇంటికి మారుతున్నారు. అక్టోబర్ 31, 26 గురువు 3వ ఇంటికి మారుతున్నారు. జనవరి 25, 2022 తిరిగి 2వ ఇంటికి వస్తున్నారు. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధనలాభం పెరుగుతుంది, కుటుంబ అభివృద్ధి పెరుగుతుంది. మరి రాహు కేతు ఈ సంవత్సరంలో ప్రారంభంలో రాహు 9వ ఇంట్లో, కేతు 3వ ఇంట్లో. డిసెంబర్ 6, 2026 రాహు 8వ ఇంట, కేతు 2వ ఇంట. దీనివల్ల ప్రయాణం పెరుగుతుంది, కొంత మానసిక ఒత్తిడి వస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది, ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉద్యోగస్తులకి తీసుకుందాం. ముందు ప్రైవేట్ ఉద్యోగస్తులకి చాలామందికి మాకు లే ఆఫ్ అయిందండి, మాకు టెక్నికల్గా మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేశారండి, మా పరిస్థితి ఏందండి? ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. ఇది దేశంలోనూ అంతర్దేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా కలిపి చెప్తున్నాను. ఇది తప్పదు. దీనికి ఆల్టర్నేటివ్ మాత్రం ఎప్పుడు చూసుకుంటారు. అందుకే ఎప్పుడు ఒకటే ఇన్కమ్ సోర్స్ కాకుండా ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ కూడా చూసుకోవాలి. మీతో పాటు చిరు వ్యాపారం మొదలు పెట్టండి. ప్రైవేట్ రంగం వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు ఈ కామర్స్ ద్వారా చేయండి. పెట్టుబడి పెట్టి షోరూమ్లు కాదు, ఈ కామర్స్ ద్వారా చేయండి. క్లౌడ్ కిచెన్స్ చేయండి, లేదా చిన్న చిన్న వస్తువులు మార్కెట్ చేయండి. తర్వాత జూన్ తర్వాత మళ్ళీ మీ ఉద్యోగాలన్నీ పునర్వ్యవస్థీకరించబడతాయి. లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగం ఉన్నవాళ్ళు మీకు లే ఆఫ్ టైం ఇచ్చినా కూడా మళ్ళీ మిమ్మల్ని పరిగణలో తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు వచ్చేటప్పటికీ అద్భుతమైనటువంటి సమయం. చాలా అవకాశాలు, అవార్డ్స్, రివార్డ్స్, మీకు మంచి మంచి అవకాశాలు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ చాలా బాగున్నాయి. కానీ ఇవన్నీ బాగున్నప్పుడు కాస్త అసాంఘికమైనటువంటి పనులు చేయాలని అనిపిస్తుంది. అక్కడే దెబ్బ కొడుతుంది. కాబట్టి జాగ్రత్త. తర్వాత దానివల్ల మీ ఉద్యోగమే పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడండి. ఇంకా వ్యాపారస్తులకి సూపర్, మీ డెట్స్ అన్నీ తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. నిల్వ ఉన్నటువంటి వస్తువులన్నీ త్వరగా అమ్ముడుపోయి కొత్త కొత్త వస్తువులతో, కొత్త కొత్త వ్యాపార మెలికలతో ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, బ్రాంచెస్ లేకపోతే ఫ్రాంచైజ్ ఇలా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతర్రాష్ట్ర వ్యాపారాలు కూడా మొదలుపెట్టే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక్కడ వివాహం వచ్చేటప్పటికి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వివాహం కాని వారికి అందరికీ కూడా వివాహం అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వివాహం అయిన వారిలో మైత్రీయ భావం తొలగి విడిపోయి ఉన్న వాళ్ళు, విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. లేదా ఒకరి పట్ల ఒకరు కోపం ఉన్న వాళ్ళందరూ కూడా, విడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ కలిసే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ప్రేమానురాగం పెరుగుతుంది, బంధువుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది, అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. పిల్లల యొక్క ఉపనయనాదులు, ఉద్యోగ లేదా విద్య, వాళ్ళ కోసం స్కూల్స్, యూనివర్సిటీస్ అంతా ట్రై చేస్తుంటారు కదా, అవన్నీ కూడా ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి ఈ సంవత్సరము లైసెన్స్ రెన్యువల్స్, ఇన్సూరెన్స్ రెన్యువల్స్, వాహనం రెన్యువల్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ఇలాంటివన్నీ కొంచెం గట్టిగా చూసుకోండి. ఆరోగ్యం పట్ల కాస్త నర్వస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. న్యూరో రిలేటెడ్గా కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువ వస్తుంది, కాళ్ళ మీద ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఒకసారి స్కిన్ డెర్మటాలజిస్ట్ని కూడా ఒకసారి సంప్రదించండి. ఓవరాల్ మీరు మాత్రం ఒక్కసారి ఆరోగ్యపరంగా జనరల్ చెకప్ చేసుకోక తప్పదు. ఇంకా
ప్రయాణాలకి తీసుకుంటే మీరు విదేశీయ ప్రయాణం కోసం చేస్తున్నారు, నా వీసా రిజెక్ట్ అయ్యింది, ఏం చేయాలి గురుగారు? మీరేమో బాగుందని చెప్తున్నారు, మాకు ఇలా అయింది. ఇది ఉగాది తర్వాత వచ్చే సూచనలు చెప్తున్నాను. జూన్ తర్వాత విదేశాలకు వెళ్ళే వాళ్ళు లేదా విదేశాల్లో ఉన్నవాళ్ళు, స్టక్ అయిన వాళ్ళు చాలా మందికి మంచి జరగబోతుంది. మీరే చెప్తారు, గురుగారు మీరు చెప్పింది జరిగింది, మీరు నాకు ఫోన్ చేసి మరీ చెప్పబోతున్నారు. కాబట్టి చూడండి, ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కానీ విదేశాల్లో ఇబ్బందిగా ఉన్నవాళ్ళు కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక వ్యవసాయదారులకు చెప్పాలా, జై జవాన్ జై కిసాన్ అన్నట్టుగా జవాన్లకి యోగమే, కిసాన్లకి యోగమే. జవాన్లు బాగా చూసుకుంటాం, మనం కిసాన్ని బాగా చూసుకుంటాం. ఇది ఒక మంచి సమయం, చాలా అద్భుతమైనటువంటి సమయం. సర్వీస్ సెక్టార్, డాక్టర్స్, అడ్వకేట్స్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత డిఫెన్స్, వీటి అందరికీ కూడా చాలా మంచి అవకాశం. ప్రభుత్వ రంగంలో సర్వీస్ ఫైర్ డిపార్ట్మెంట్ చూస్తారా వాళ్ళకి, తర్వాత ఎండోమెంట్స్ వాళ్ళకి, ఎడ్యుకేషన్ సెక్టార్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, టీచర్స్, వీళ్ళకందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా నక్షత్ర ఫలితం ఎలా ఉంది అంటే, మృగశిర నక్షత్రం 3-4 పాదాలకి ధనలాభం, ప్రయాణాలు, వ్యాపారాభివృద్ధి, ఉద్యోగంలో విజయం. ఆరుద్ర నక్షత్ర వారికి కొత్త అవకాశాలు, ఉద్యోగ మార్పులు, ఆలోచనలో మార్పులు, కోపం తగ్గడం. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు కుటుంబ సౌఖ్యం, గృహ సంతోషం, ధనాభివృద్ధి, వ్యాపారాల్లో అధిక లాభాలు పొందడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట సూచనగా తీసుకుంటే అదృష్ట సంఖ్యలు ఈ సంవత్సరం మొత్తం 5, 6, 9. ఈ సంవత్సరం అదృష్ట రోజులు బుధవారం, శుక్రవారం. అదృష్ట రంగులు పచ్చ, లేత నీలం. ఈ సంవత్సరం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే, బుధవారాలలో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, విష్ణు ఆలయాలు, రామ దేవాలయం కానీ, ఇలాంటి దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోండి. సంకష్టహర చతుర్థి గణపతి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం ఆ ప్రదోష కాలంలో హోమాదులు, పూజలు చేసి ఆహారం తీసుకోండి. ఉపవాసం ఉంటే చాలా మంచిదని చెప్పేసి తులసికి మీ చేత్తో నీళ్లు పోయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇష్టదైవం, మీ కులదైవ దేవాలయంలో మీ వయసు ఎంత ఉందో, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఒక మట్టి ముక్కుడు తీసుకొని అందులో ఒత్తులు, మీ వయసు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేసి, నువ్వుల నూనె, కొంచెం ఇప్ప నూనె కూడా కలిపి, వేప నూనె, ఆవ నూనె, ఇప్ప నూనె, ఆవు నెయ్యి, ఇవన్నీ కూడా కలిపి దీపం వెలిగించండి. దోషాలన్నీ కూడా తొలగుతాయి. ఆరోగ్యం కోసమే ఇది ప్రత్యేకించి చెప్తున్నాను. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి. గురుగారు, మేము మీ యూట్యూబ్ చూస్తున్నాం, మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామా? ఆ డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి. మీకు ఆరోగ్యానికి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. ఈ మాల వేసుకోవడం వల్ల సకల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు. విజయోస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.